ఎందుకు మీకు పీసీ కమిషన్ నివేదికల మీద నమ్మకం అనేది లేదా? 118 మందితోని చర్చించిన తర్వాత ఆ వచ్చిన నివేదిక చూస్తుంటే అట్లే అనిపిస్తుంది. ఎందుకు బయట పెడతలేరు మరి నివేదికని? కేసీఆర్ మాట్లాడిన మాటలు ఎందుకు బహిర్గతంగా చర్చిస్తలేరు? అసలు కేసీఆర్ని అడిగిన ప్రశ్నలు ఏంటిది? ఆయన చెప్పిన మాటలు ఏంటిది? ఆయన ఒకటే చెప్తున్నాడు, ఎంతసేపటికి అధికారులే చేసిరని చెప్తుంది కేసీఆర్. ఎస్, మరి అధికారులే చేసిరన్నప్పుడు ఇప్పుడు అధికారులుగా బలేది. గతంలో ఇదే కాంగ్రెస్ పీరియడ్లో రాజశేఖర రెడ్డి గారు చేసినటువంటి కుంభకోణాలు అన్నీ కూడా శ్రీలక్ష్మి గారు కానీ ఇంకోరు కానీ ఆ కమిషన్లో పాల్గొని చర్చల్లో పాల్గొని తర్వాత జైలుకి ఎట్లా పోయారో చూసాం. రేపు అధికారులు జైలుకి పోతారు తప్ప మిగతా కేసీఆర్కి ఏమైతే అనిపిస్తలేదు. కేసీఆర్ని కాపాడించారు కాంగ్రెస్ వాళ్ళు. ఇప్పుడు కాపాడిండ్రంటారా? ఈ నివేదిక ద్వారా అట్లే కనిపిస్తా ఉంది నాకైతే. ఓకే, అందుకేనా చర్చకి అసెంబ్లీకి రండి అని చెప్పి కూడా ఇంత కాలయాపన చేస్తున్నారంటారు? అసెంబ్లీలో చర్చ ఎందుకండి? నిజంగా తప్పు చేస్తే దాని తగ్గట్టు యాక్షన్ తీసుకోవచ్చు కదా ప్రభుత్వం. మళ్ళీ అసెంబ్లీలో చర్చ ఎందుకు? దీన్ని డైవర్ట్ చేయడానికి అంతే. ఏమి చేయలేదు అనే దానికి ప్రూవ్ చేయడానికి అసెంబ్లీలో చర్చ. ఇద్దరు కలిసి కొట్లాడుకున్నట్టు చేస్తారు. నువ్వు కొట్టినట్టు చేయి, నేను ఏడిచినట్టు చేస్తా. నువ్వు ఏడిచినట్టు చేయి, నువ్వు కొట్టినట్టు చేయి. ఇదే రేపు నడుస్తుంది అసెంబ్లీలో. అంతే, ప్రజలు చూస్తారు, అసెంబ్లీ అయిపోతుంది, మళ్ళీ యథావిధిగా ఈ టాపిక్ మర్చిపోతారు, ఇంకో దానికి వెళ్ళిపోతారు. ఈ తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క ప్రాజెక్ట్ అయినా కంప్లీట్ చేసినట్టు కనిపించిరా? ఒక్క ప్రాజెక్ట్ అయినా కంప్లీట్ చేసినట్టు కనిపించరా? లేదా ఒక ప్రాజెక్ట్కి డిపిఆర్ తయారు చేసినట్టు కనిపిస్తురా? ఎంతసేపటికి వాళ్ళు ఏం చేసిండ్రు, వాళ్ళు ఎట్లా చేస్తుర్రు అని భయపడించుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళి పైన ఏమో రాహుల్ గాంధీ మెప్పు పొందడానికి చేస్తున్నటువంటి పనులే తప్ప వాళ్ళ నుంచి వచ్చే డబ్బులను ఎట్లా కాగించుకు ఇప్పుడు కేసీఆర్ చేసిన అవినీతిని చూపించుకుంటూ భయపడించుకుంటూ పైసలు ఎట్లా తీసుకొని అది పైకి ఎట్లా పంపించాలనే ప్లాన్ చేస్తారు తప్ప అసలు నిజంగా ప్రజాధనం ఎక్కడైతే దుర్వినియోగం జరిగిందో దాన్ని బయట పెడదామనే ప్రయత్నం చేయట్లేరే.